నమస్తే, వెల్కమ్ టు రిపోర్టర్స్ టైమ్. నేను రాజశేఖర్. ప్రాంతం ఏదైనా, అంశం ఏదైనా, ఇష్యూ ఏదైనా, పార్టీ ఏదైనా దానిపై సమగ్ర సమాచారం అందించడానికి మా ప్రతినిధులందరూ సిద్ధంగా ఉన్నారు. ముందుగా మనం మా ప్రతినిధి రాజు దగ్గరికి వెళ్దాం. ప్రధానంగా చూసుకుంటే మేడిగడ్డపై సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై విజిలెన్స్ విచారణకు ఆదేశించింది నూతన ప్రభుత్వం. ఇక ఈఎన్సీ కార్యాలయంలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఈఎన్సీ మురళీధరరావు కార్యాలయంలో కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. అలాగే మహదేవ్పూర్లోనూ అధికారులు తనిఖీలు చేశారు. సాగునీటి శాఖ డివిజన్ కార్యాలయంలో రికార్డుల పరిశీలన ఇవన్నీ కూడా మొత్తం జరుగుతున్నటువంటి పరిస్థితి. ఫైల్స్ను దాదాపుగా 10 ఇంజనీరింగ్ విజిలెన్స్ బృందాలు పరిశీలిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి రాజు, చెప్పండి. చూసుకున్నట్టయితే గతంలో ప్రభుత్వం చేయడం జరిగిందో నిష్పాక్షికంగా దీనిపై దర్యాప్తు జరిపిస్తామని చెప్పి ఎలక్షన్ల ముందు ప్రభుత్వం చెప్పడం, అప్పుడు కాంగ్రెస్ పార్టీ చెప్పడం జరిగిందో, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత దానిపై దృష్టి సారించింది. ఆ ఎలక్షన్ల ముందు మేడిగడ్డ ఏదైతే బ్యారేజీ 18, 19, 20, 21 ఈ 4 పిల్లర్లు ఏదో కుంగిన ఘటన ఉందో దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశించడం జరిగింది. మనం చూసాము, గతంలోనే కేబినెట్ సమావేశం కూడా నిర్వహించి కేబినెట్ సమావేశంలో కూడా నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా దీనిపై జ్యుడిషియల్ విచారణకు ఇస్తామని చెప్పి ఏదైతే చెప్పడం జరిగిందో, రైట్ మేడిగడ్డపై సర్కార్ చాలా కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తా ఉంది. ఇక ఈ నేపథ్యంలోనే సాగునీటి డివిజన్ల కార్యాలయంలో రికార్డులు పరిశీలిస్తున్నటువంటి వైపు కనిపిస్తా ఉంది. మహదేవ్పూర్ కార్యాలయంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 32 చోట్ల కూడా ఈ యొక్క తనిఖీలు కూడా జరుగుతూ ఉన్నాయి. సో అదేవిధంగా ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే అదేవిధంగా దీంతో పాటు ఓవైపు విజిలెన్స్ దాడు, మరోవైపు హైకోర్టు కూడా రాష్ట్ర ప్రభుత్వం లెటర్ రాయడం జరిగింది. సిట్టింగ్ జడ్జి తోట విచారణ జరిపించాలి, ఖచ్చితంగా ఇందులో ఏదైతే దోషులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క నిర్మాణంకి క్వాలిటీ లేదో, అదేవిధంగా ఇందులో భారీ ఎత్తున అవినీతి జరిగిందని చెప్పేసి కూడా గతం నుంచి కూడా ఆరోపిస్తారు. అన్నింటిలో వ్యక్తి చేయాలంటే ఖచ్చితంగా నిష్పాక్షికంగా విచారణ జరపాలని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు తాజాగా హైకోర్టు కూడా లెటర్ రాయడం జరిగింది. సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరిపించాలి, ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిపిస్తేనే అన్ని విషయాలు కూడా బయటికి వస్తాయని చెప్పి ఇటు ప్రభుత్వం కూడా భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు మరోవైపు విజిలెన్స్ అధికారులు కూడా దాడులు చేస్తా ఉన్నారు. ఎక్కడైతే ఇరిగేషన్ కార్యాలయం జలసౌధ ఉందో, జలసౌధలోనే 2వ ఫ్లోర్, 4వ ఫ్లోర్ లో కూడా 2 ఫ్లోర్ లో కూడా ఆ మురళీధరరావు ఆఫీసుతో పాటు అన్ని ఫైళ్లను కూడా వాళ్ళు మరోసారి చూస్తా ఉన్నారు. అవన్నీ కూడా వెరిఫై చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఎక్కడెక్కడైతే అవకతవకలు ఉన్నాయో అన్నట్టు వాళ్ళు గుర్తించారో అవన్నింటినీ కూడా సీజ్ చేస్తా ఉన్నారు. మరోవైపు ప్రభుత్వం చెప్తా ఉంది, ఇందులో ఎంతటి వారైనా సరే, ఎంతకున్నా సరే విడిచిపెట్టే ప్రసక్తి లేదని చెప్పేసి కూడా ఇటు ప్రభుత్వం కూడా సీరియస్ గా ఉంది అని చెప్పి. సో వీటిని బట్టి చూస్తే మనకు అర్థమవుతా ఉంది. గతంలో రీసెంట్ గానే మంత్రుల పర్యటన కూడా మేడిగడ్డ బ్యారేజ్ కి వెళ్ళడం జరిగింది. మంత్రుల పర్యటన అక్కడికి వాళ్ళు వెళ్ళిన తర్వాత దాన్ని వాళ్ళు సందర్శించి అక్కడ ఒక పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ కూడా అధికారులతోటి పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అక్కడ దాని యొక్క డిపిఆర్ ఏ విధంగా ఉంది, దీని యొక్క ప్రాజెక్ట్ అంచనా వ్యయం ఎంత, అది పూర్తి కావడానికి ఎంత వ్యయమైంది, అదేవిధంగా ఇందులో కాంట్రాక్టర్ లెవెల్, ఇందులో లబ్ధి ఎవరికి చేకూరింది, క్వాలిటీ ఏ విధంగా ఉంది అనే విషయాలపై కూడా సమగ్రంగా వాళ్ళు పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ వివరాలన్నింటినీ కూడా అధికారులు కూడా సేకరిస్తా ఉన్నారు. మరోవైపు ఇందులో ఎక్కడెక్కడ అవకతవకలు జరిగాయి అని చెప్పి తెలుసుకునేందుకు రికార్డులన్నింటినీ కూడా అధికారులు మరోవైపు తీస్తా ఉన్నారు. వాళ్ళకి ఆ రికార్డులన్నింటినీ కూడా పరిశీలిస్తా ఉన్నారు. ఇప్పటికే అధికారులు ఆ రంగంలోకి దిగారు. ఈ రోజు ఉదయం నుంచి కూడా ఒక డాక్యుమెంట్ వెరిఫై చేస్తా ఉన్నారు. ఇవన్నింటినీ కూడా హైదరాబాద్ తో పాటు మహదేవ్పూర్, అదేవిధంగా ఇతర రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాజు. నెక్స్ట్ మనం మా ప్రతినిధి ప్రణయ్ దగ్గరికి వెళ్దాం. ప్రధానంగా చూసుకుంటే 5 పార్లమెంటు నియోజకవర్గాలపై కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించబోతున్నారు. ఇక ఉమ్మడి వరంగల్, కరీంనగర్, నల్గొండ, ఖమ్మం జిల్లా నేతలతో ఆయన సమావేశం నిర్వహించున్నారు. ప్రధానంగా ముందుగా ఖమ్మం జిల్లా నేతలతో భేటీ కాబోతున్నట్లు మనకు తెలుస్తూ ఉంది. ఇప్పటికే ఎన్నికల వ్యూహాలపై చర్చిస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన ఎంసీఆర్ హెచ్ఆర్డీకి చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి సమావేశానికి సంబంధించి ఎవరెవరు హాజరు కాబోతున్నారు, ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది, ప్రణయ్ చెప్పండి. 5 జిల్లాలకు సంబంధించినటువంటి రివ్యూ కొనసాగబోతా ఉంది. నిన్న 5 జిల్లాలకు సంబంధించిన రివ్యూ ముగిసింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు 5 జిల్లాలకు సంబంధించిన రివ్యూ
ప్రారంభం కాబోతోంది. మొదట ఖమ్మం జిల్లాకు సంబంధించిన రివ్యూ అయితే కొనసాగబోతోంది. ఖమ్మం జిల్లాకు సంబంధించిన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న 10 నియోజకవర్గాలకు సంబంధించిన నేపథ్యంలో ఈ 10 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పరిస్థితుల మేరకు వాటికి సంబంధించినటువంటి రివ్యూ కొనసాగించబోతా ఉన్నారు. అందులో గెలిచినటువంటి స్థానాలకు సంబంధించి, ఓడిన స్థానాలకు సంబంధించినటువంటి నేతలందరితో కూడా సమీక్షా సమావేశం నిర్వహించబోతున్నారు. అయితే ఈ సమావేశానికి సంబంధించి ప్రధానంగా మనం మాట్లాడుకుంటే నేపథ్యంలో ఉన్నటువంటి 17 స్థానాలు ఏదైతే కనీసం 12 స్థానాలైనా గెలవాలి అన్నటువంటి యాంగిల్ లో కూడా కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తా ఉంది. మరోవైపు మనం చూసుకుంటే గతంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అయినప్పుడు, అంటే అధికారం చేపట్టినప్పుడు ఎప్పుడైతే ఇంద్రవెల్లిలో, ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో మొదటి బహిరంగ సభ నిర్వహించినట్టుగానే ఈసారి జనవరి 26 నుంచి కూడా ఆయన ప్రజాక్షేత్రంలో వెళ్ళబోతా ఉన్నారు. మళ్ళీ ఆదిలాబాద్ కేంద్రంగా మళ్ళీ ఇంద్రవెల్లిలోనే మరి ఒక బహిరంగ సభ నిర్వహించబోతా ఉన్నారు. వెనుకబడ్డటువంటి ఆదిలాబాద్ ని అభివృద్ధి చేయడం ఎజెండా అని చెప్పేసి నిన్న చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ 5 జిల్లాలకు సంబంధించి 5 పార్లమెంట్లకు సంబంధించిన నేపథ్యంలో కూడా రివ్యూ కొనసాగబోతా ఉంది. కొనసాగేటువంటి రివ్యూలకు సంబంధించిన నేపథ్యంలో కూడా మరి ఏ అంశాలపై తెరపైకి తీసుకురాబోతా ఉన్నారు అన్నటువంటి పాయింట్లు చూస్తే యథావిధిగా నిన్న జరిగినటువంటి రివ్యూ యాంగిల్ లోనే నిన్న ఏ విధంగానైతే ప్రతి నియోజకవర్గానికి 10 కోట్ల రుణం, ఏదైతే 10 కోట్ల రూపాయల డెవలప్మెంట్ ఫండ్ తో పాటుగా గెలిచినా ఓడిన పార్టీకి అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి నాయకులను ఎప్పటికప్పుడు కాపాడుతాం, ఓడినటువంటి నాయకులకు పార్టీ తోడుగా ఉంటుంది అన్నటువంటి పాయింట్ తో పాటుగా ప్రజాక్షేత్రంలోకి 6 గ్యారెంటీలు ఏ విధంగా తీసుకెళ్లాలి, ఇప్పటి వరకు అప్లికేషన్స్ ప్రక్రియ ముగిసింది, ఏదైతే మొన్న చెప్పినటువంటి ప్రజాపాలన దరఖాస్తులకు సంబంధించిన ప్రక్రియ కూడా ముగిసింది, ఆ సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కూడా మొత్తం కూడా ఏదైతే ఎంట్రీ ప్రక్రియ మొదలైంది. సో ఎంట్రీ ప్రక్రియ మొదలైన నేపథ్యంలో లబ్ధిదారులకు సంబంధించినటువంటి అసలైన లబ్ధిదారులకు ఈ యొక్క పథకం అందాలి, ఆ విధంగా దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు. ప్రతి జిల్లాకి సంబంధించి మనం మాట్లాడుకుంటే 45 నుంచి గంట వ్యవధిలో కూడా ఒక జిల్లాకు సమయాన్ని కేటాయిస్తా ఉన్నారు. ఈ కేటాయించినటువంటి సమయంలో పూర్తి వివరాలను కూడా సేకరిస్తా ఉన్నారు. అంతేకాకుండా ముందుగానే ఏదైతే జిల్లాలకు సంబంధించిన రివ్యూ ఉన్న నేపథ్యంలో వాటికి సంబంధించినటువంటి ఫుల్ డేటాను కూడా ముందుగానే సేకరించడం జరిగింది. ప్రతి జిల్లాకి సంబంధించి ఇటు ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి 10 నియోజకవర్గాలు, ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి 12 నియోజకవర్గాలు, ఇటు కరీంనగర్ జిల్లాకు సంబంధించిన నియోజకవర్గాలతో పాటుగా రంగారెడ్డి, నల్గొండ జిల్లాలో కూడా ఉన్నటువంటి అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి నేతలందరినీ కూడా రావడం జరిగింది. ఆ ఒక ఇన్ఛార్జ్ ఏదైతే పార్లమెంట్ కి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ మంత్రులు ఎవరైతే ఉన్నారో ఆ మంత్రులందరూ కూడా ఈ యొక్క ప్రాంగణానికి చేరుకున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. దీనికి సంబంధించిన రివ్యూ కొనసాగుతా ఉంది. ఖమ్మంకి సంబంధించిన రివ్యూ మొదలైందనే చెప్పుకోవాలి శేఖర్. ఒకటి ప్రధానంగా అంటే ఖమ్మం ప్రధానంగా అక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి గతంలో ఛాలెంజ్ చేసి దాదాపుగా అనుకున్న స్థానాలు అన్ని అసెంబ్లీ స్థానాలు ఒక్క స్థానం మినహా గెలిచినటువంటి పరిస్థితి కాంగ్రెస్. సో ఈసారి అక్కడ ప్రధానంగా టికెట్ల అంశం అనేది ఎవరు గెలిచినా కూడా ఈసారి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండే అవకాశం. సో అభ్యర్థుల ఎంపిక ఏమైనా కొలిక్కొచ్చే అవకాశం కనిపిస్తుందా? సో అలాంటి డిస్కషన్ ఏమైనా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి ముందుకు తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయా? రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రణయ్. నెక్స్ట్ మనం మంచిర్యాల వెళ్దాం. మంచిర్యాలలో మా ప్రతినిధి నరేష్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే మంచిర్యాలలో శరవేగంగా ప్రజాపాలన దరఖాస్తుల డేటా ఎంట్రీ కొనసాగుతుంది. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా 6 గ్యారంటీలకు సంబంధించి 2,83,262 దరఖాస్తులు వచ్చినటువంటి పరిస్థితి. దరఖాస్తులకు సంబంధించి 32,660 ఉంటే ఆసిఫాబాద్ జిల్లాలో మొత్తంగా 1,60,779 దరఖాస్తులు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతుంది డేటా ఎంట్రీ. సో డేటా ఎంట్రీకి సంబంధించి పూర్తి స్థాయిలో అప్డేట్స్ ఏంటి, ఎలా కొనసాగుతుంది చెప్పండి నరేష్. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ప్రజా పాలన పథకంలో భాగంగా అభయహస్తం కింద దరఖాస్తుల ప్రక్రియ అనేది గత నెల 28న ప్రారంభించి ఈ నెల 6వ తేదీ వరకు ముగిసింది. మరి దీనికి సంబంధించినటువంటి అభయహస్తం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి 6 గ్యారంటీ హామీలకు సంబంధించినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఇదివరకే 2 అమలు కాగా మరి మిగిలినటువంటి పథకాల కోసం దరఖాస్తుల ప్రక్రియ అనేది కొనసాగింది. మరి దానికి సంబంధించి ఇటు జిల్లా వ్యాప్తంగా మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే సుమారు 311 గ్రామ పంచాయతీలతో పాటు 7 మున్సిపాలిటీలలో ఉన్నటువంటి 1,702 కౌంటర్లు ఏర్పాటు చేయగా వాటికి సంబంధించి సుమారు 2,83,222 దరఖాస్తులు అవుతాయి. ఇతర దరఖాస్తులు 32,000 పైగా దరఖాస్తులు వచ్చాయి. మరి వీటికి సంబంధించినటువంటి దరఖాస్తుల ప్రక్రియ అనేది 6వ తేదీన ముగియడంతో దానికి సంబంధించి పూర్తి డేటాను
ఆన్లైన్ లో నమోదు చేయాలనేటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించిన నేపథ్యంలో 17వ తేదీలోగా పూర్తి స్థాయిలో డేటాను అనేది ఆన్లైన్ లో నమోదు చేయాలనేటువంటి అధికారులను ఆదేశించారు. మరి దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ అనేది జిల్లా వ్యాప్తంగా ఇటు పూర్తి స్థాయిలో నమోదు చేసేందుకు జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయో మరి మండల స్థాయి ప్రభుత్వ కార్యాలయాలతో పాటు మున్సిపాలిటీలో ఉన్నటువంటి కార్యాలయాల్లో దీనికి సంబంధించి సిబ్బందిని నియమించి షిఫ్టుల వారీగా, ఎందుకంటే ఏదైతే మండలాలకు సంబంధించినటువంటి దరఖాస్తులు వచ్చినటువంటి ఎక్కువ దరఖాస్తులు వచ్చినటువంటి స్థానాల్లో 15 నుంచి 20 మంది సిబ్బందిని వాటి స్థానంలో నియమించి దానికి సంబంధించిన డేటాను షిఫ్టుల వారీగా, అటు మొదటి ఉదయం షిఫ్ట్తో పాటు మధ్యాహ్నం రాత్రి 3 షిఫ్టుల వారీగా దరఖాస్తులు అనేటివి ఆన్లైన్ లో డేటాను ఎంట్రీ చేస్తున్నారు. మరి ఇటు మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి మున్సిపల్ కార్యాలయాలతో పాటు ఇటు మండల స్థాయిలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలకు సంబంధించిన డేటాను కూడా ఇటు మండల కార్యాలయాలు, మా ప్రభుత్వ ఎంపీడీఓ కార్యాలయాలతో పాటు వివిధ కార్యాలయాలకు సంబంధించినటువంటి ఆయా కార్యాలయాల్లో ప్రత్యేక గదులను ఏర్పాటు చేసి సిబ్బందిని కూడా షిఫ్ట్ల వారీగా నియమించి పూర్తిస్థాయి డేటాను ఎంట్రీ చేస్తున్నారు. మరి దీనికి సంబంధించిన పర్యవేక్షిస్తూ ఇటు జిల్లా స్థాయి అధికారులు, జిల్లా కలెక్టర్లతో పాటు ఇటు మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ బాదావ సంతోష్తో పాటు అడిషనల్ కలెక్టర్లు కూడా వివిధ శాఖలకు సంబంధించినటువంటి అధికారులను కూడా పర్యవేక్షిస్తూ ఎలాంటి పొరపాటు లేకుండా పూర్తి స్థాయిలో ఖచ్చితమైన సమాచారాన్ని దరఖాస్తుదారులు ఎవరైతే ఉన్నారో ఏ పథకాలకు సంబంధించిన దరఖాస్తులు సమర్పించారో వాటికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇటు ఆన్లైన్ లో తప్పులు లేకుండా నమోదు చేయాలని చెప్పేసి ఆదేశించిన నేపథ్యంలో వాటిని పర్యవేక్షిస్తున్నారు. ఇటు కొమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి చూసుకున్నట్టయితే ఇటు జిల్లాకు సంబంధించినటువంటి మొత్తం 365 గ్రామ పంచాయతీల్లో పాటు ఒక మున్సిపాలిటీ ఉంది. మరి వీటికి సంబంధించి 1,60,779 దరఖాస్తులు వచ్చాయి. ఇతర దరఖాస్తులు 21,000కు పైగా దరఖాస్తులు వచ్చాయి. మరి వీటికి సంబంధించినటువంటి డేటాను కూడా ఆయా మండల కార్యాలయాలతో పాటు ఎక్కువగా గిరిజన ప్రాంతాలు ఉండటంతో ఆ మండలాలకు సంబంధించినటువంటి కొంత మేర ఎక్కువగానే దరఖాస్తులు వచ్చినట్టు తెలుస్తోంది. ఇటు కాకినాడ మున్సిపల్ పరిధిలో చూసుకున్నట్టయితే 30,000కు పైగా దరఖాస్తులు 30 వార్డులో ఉన్నటువంటి మన ప్రజలు ఏవైతే దరఖాస్తులు చేసుకున్నటువంటి వాటి ప్రక్రియకు సంబంధించినటువంటి ఆన్లైన్ డేటాను కూడా పూర్తి స్థాయిలో మున్సిపల్ కార్యాలయంలోనే ఏర్పాటు చేసి దానికి సంబంధించిన పర్యవేక్షణ కూడా మున్సిపల్ అధికారులతో పాటు జిల్లా అడిషనల్ కలెక్టర్ కూడా బాధ్యతలు అప్పగించిన నేపథ్యంలో అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ కూడా నేడు నమోదు ప్రక్రియ, ఆన్లైన్ డేటా ఎంట్రీ నమోదు ప్రక్రియకు సంబంధించినటువంటి పరిశీలన కూడా చేయడం జరిగింది. దీనికి సంబంధించిన ఎలాంటి పొరపాటు లేకుండా పూర్తి స్థాయిలో వాటికి పూర్తి స్థాయిలో మన సిబ్బందికి కల్పించి అటు ఎలాంటి అంతరాయం కలగకుండా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలని చెప్పేసి స్థానిక అధికారులను కూడా ఆదేశిస్తూ పరిశీలించడం జరిగింది. వారు కూడా ఇటు మండల కార్యాలయాలతో పాటు ఇటు మన మున్సిపల్ కార్యాలయంలో కూడా పర్యవేక్షిస్తూ నిత్యం పర్యవేక్షిస్తూ ఎలాంటి పొరపాటు లేకుండా ఇటు డేటాను నమోదు చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. దాంతోపాటు 17వ తేదీ ఏదైతే నిబంధన మన చివరి తేదీగా ముఖ్యమంత్రి ఆదేశించిన నేపథ్యంలో 17వ తేదీలోగా పూర్తి చేయాలన్నటువంటి ఒక నిశ్చయంతో 3 షిఫ్టుల వారీగా, అంటే ఆయా ప్రాంతాల వారీగా వచ్చిన దరఖాస్తులను బట్టి 3 షిఫ్టుల వారీగా ఇటు సిబ్బందిని నియమిస్తూ 3 షిఫ్టుల వారీగా ఇటు దరఖాస్తులను ఆన్లైన్ డేటా ఎంట్రీ అనేది పూర్తి స్థాయిలో పూర్తి చేస్తున్నారని చెప్పవచ్చు రాజశేఖర్. నరేష్, అంటే దీనికి సంబంధించి ప్రక్రియ మొత్తం పర్యవేక్షణ ఏమైనా అధికారులు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుందా? వాళ్ళకి ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారంటే తప్పులు లేకుండా ముందు నుండి చెప్తున్నటువంటి పరిస్థితి, తప్పు లేకుండా ఎలా ఏ ప్రాసెస్లో చేయాలి, ఒకవేళ ఒకే దరఖాస్తుకు సంబంధించి ఎలాంటి వేరువేరుగా చేయాలి, ఆ ప్రాసెస్ ఏమైనా ముందు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి పరిస్థితి ఏమైనా ఉందా? అధికారులు ఎవరైనా పర్యవేక్షిస్తున్నారా? అవును రాజశేఖర్, ఎందుకంటే దీనికి సంబంధించినటువంటి ఒక ప్రభుత్వం ఒక ప్రత్యేక సాఫ్ట్వేర్ ను కూడా తయారు చేయడం జరిగింది. ప్రజాపాలనకు సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ ను కూడా తయారు చేయడం జరిగింది. ఒక దరఖాస్తుదారునికి సంబంధించినటువంటి ఫస్ట్ ముందుగా దరఖాస్తు తీసుకునే సమయంలో ఒక ఐడి నెంబర్, ఒక సీరియల్ నెంబర్ కూడా కేటాయించడం జరిగింది. దానికి సంబంధించి మండలాల వారిగా ఇటు జిల్లాతో పాటు మండలం, గ్రామ పంచాయతీ వారిగా వారికి సంబంధించి అది ఆప్షన్స్ ఉంటాయి. దానిలో ఉన్నటువంటి కాలమ్స్ కు సంబంధించినటువంటి ఎంట్రీ చేస్తూ వారి దరఖాస్తు నంబర్ ను కూడా దానిలో ఎంట్రీ చేస్తూ ప్రతి ఒక్క ఆప్షన్ ఒక దరఖాస్తుదారునికి సంబంధించిన ఏ పథకాలు మొత్తం ప్రభుత్వం అయితే ప్రవేశపెట్టి ఏదైతే దరఖాస్తు ఫారంలో ఇచ్చినటువంటి విధంగానే ఇటు ఈ సాఫ్ట్వేర్ లో కూడా పూర్తి స్థాయిలో ఆ కాలమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కాలంలకు సంబంధించి దరఖాస్తుదారు ఏ పథకాలకు సంబంధించి దరఖాస్తు చేసుకున్నారు, ఇందిరమిల్లకు కావచ్చు, గృహలక్ష్మికి సంబంధించిన కావచ్చు, రైతు భరోసాకు సంబంధించిన కావచ్చు, ఇటు మన వృద్ధాప్య పెన్షన్లకు సంబంధించినటువంటి కావచ్చు, దానికి సంబంధించిన వివిధ కాలమ్స్ కూడా పూర్తి స్థాయిలో కాలమ్స్ కూడా దరఖాస్తులు ఏ విధంగా ఇచ్చినో దానికి అదే విధంగానే ఇటు సాఫ్ట్వేర్ లో కూడా ఇచ్చి వాటికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో కాలమ్స్ కూడా ఎంట్రీ చేసే విధంగా ముందుగానే ఏదైతే దరఖాస్తు ప్రక్రియ అనేది కొనసాగుతున్నటువంటి సమయంలోనే కొంతమంది సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో శిక్షణ ఇచ్చినటువంటి ఇవ్వడం జరిగింది ఇదివరకే. మరి దాంతో పాటు కొత్తగా యువత ఏదైతే నిరుద్యోగులు అయితే ఎవరైతే ఉన్నారో వారిని కూడా ఈ తాత్కాలిక పద్ధతిన దీనికి సంబంధించిన డేటా ఎంట్రీని చేసేందుకు వారిని కూడా తాత్కాలిక పద్ధతిన విధిలోకి తీసుకొని దీని డేటా ప్రక్రియ అనేది నిర్విరామంగా కొనసాగుతుంది. ఇటు షిఫ్టుల వారీగా చేస్తూ వారికి కూడా ఒక షిఫ్ట్ కు అంటే ఆయా ప్రాంతాలను బట్టి ఇప్పుడు ఎక్కువగా ఉన్నటువంటి దరఖాస్తులు వచ్చినటువంటి ప్రాంతంలో
కంప్యూటర్లు ఏర్పాటు చేసి 30 మంది సిబ్బంది ఒక షిఫ్ట్ కు 30 మంది సిబ్బంది. ఇప్పుడు మంచిర్యాల మున్సిపాలిటీలో చూసుకున్నట్టయితే 30 మంది సిబ్బంది ఒక షిఫ్ట్ కు, అంటే రెండవ షిఫ్ట్ కు 3 సిబ్బంది వేరువేరుగా షిఫ్ట్ల వారీగా మార్చేస్తూ రోజుకు 90 మంది, సుమారు ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క సిబ్బందికి 50 వరకు దరఖాస్తులు కూడా మనకు ప్రక్రియ అనేది ఆన్లైన్ లో డేటా ఎంట్రీని చేసే విధంగా వారికి శిక్షణ ఇచ్చి వారు చేసే విధంగా నిర్దేశిస్తున్నటువంటి తెలుస్తుంది. దీనికి సంబంధించి మున్సిపల్ స్థాయిలో ఉన్నటువంటి మున్సిపల్ మేనేజర్ కావచ్చు, కమిషనర్లు కూడా దీన్ని పర్యవేక్షిస్తున్నారు. జిల్లా స్థాయిలో చూసుకున్నట్టయితే జిల్లా అడిషనల్ కలెక్టర్లు ఎవరైతే ఉన్నారో, ఇటు కుమ్రం జిల్లాలో చూసుకున్నట్టయితే దీపక్ తివారీతో పాటు మరో జిల్లా స్థాయి అధికారి కూడా నిత్యం పర్యవేక్షిస్తున్నారు. నేడు కూడా దీన్ని పర్యవేక్షిస్తూ మండల స్థాయి గ్రామీణ గిరిజన ప్రాంతమైన జైనూరుతో పాటు లింగాపూర్, సిర్పూర్ యూలతో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ మండల స్థాయి కార్యాలయాల్లో కూడా అటు డేటా ఎంట్రీ ప్రక్రియను కూడా పరిశీలించడం జరిగింది. ఇటు మన మంచిర్యాల జిల్లాలో చూసుకున్నట్టయితే అడిషనల్ కలెక్టర్ ఇప్పుడు ఆర్డీఓ స్థాయి అధికారులతో పాటు మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓ స్థాయితో పాటు ఐకేపీ సిబ్బందిని కూడా దీనిలో భాగస్వామ్యం చేస్తూ వారికి సంబంధించి జిల్లా స్థాయి అధికారులు కూడా పర్యవేక్షణకు సిబ్బంది నియమించడం జరిగింది. జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ కూడా దీనికి పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తూ ప్రతిరోజు ఎంతవరకు డేటాను ఎంట్రీ నమోదు చేశారు, ఎన్ని దరఖాస్తుల నమోదు ప్రక్రియ పూర్తయిందని చెప్పేసి ఎప్పటికప్పుడు నివేదికను తెప్పించుకుంటూ పరిశీలిస్తున్నటువంటి క్రమంలోనే ఇటు శరవేగంగా యుద్ధ ప్రాతిపదికన చేపట్టిన కార్యక్రమం 17వ తేదీగా పూర్తి చేసే విధంగా మన కూడా అధికారులు కూడా పూర్తి స్థాయి ప్రణాళికబద్ధంగా కొనసాగుతున్నారని చెప్పవచ్చు రాజశేఖర్. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నరేష్. నెక్స్ట్ మనం ఖమ్మం వెళ్దాం. ఖమ్మంలో మా ప్రతినిధి ఉపేంద్ర మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా అక్కడ విద్యార్థుల పాలిట శాపంగా మారింది గత పాలకుల నిర్లక్ష్యంతో. అక్కడ డైట్కి సంబంధించి ఛార్జీలు రాకపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అప్పులు చేసి మరి అక్కడ ఫుడ్ పెట్టాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. సాధారణంగా చూస్తుంటే ఖమ్మం జిల్లాలో ఎస్సీ 52 పాఠశాలలు ఉన్నాయి, అలాగే ఎస్టీకి సంబంధించి 29, బీసీ 33 వసతి గృహాలు ఉన్నటువంటి పరిస్థితి. ఇక ఆశ్రమ గురుకుల కస్తూర్బా పాఠశాల కూడా దాదాపుగా పెండింగ్ డైట్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇదే పరిస్థితి ఉంది అక్కడ కూడా. సో దీనికి సంబంధించి పౌష్టికాహార లోపం పిల్లలకు ఏర్పడుతున్నటువంటి పరిస్థితి. వీళ్ళు చిట్ ఫండ్స్లో డబ్బులు తీసుకొచ్చి మరి సరుకులు తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో అప్పులు చెల్లించకపోవడం, రావాల్సినటువంటి బాకీలు రాకపోవడంతో ఇబ్బంది పడుతూ వారు అక్కడ ఫుడ్ పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి ఉపేంద్ర. రాజశేఖర్, ఖమ్మం జిల్లాకు సంబంధించి వసతి గృహ విద్యార్థుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. దాదాపు గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాల ఫలితంగా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థి యొక్క పరిస్థితి చాలా దారుణంగా మారింది. హాస్టళ్ల నిర్వహణ కూడా తీవ్రతరంగా కష్టతరంగా మారిందని మరోవైపున వార్డెన్స్, మ్యాట్రిన్స్ వాపోతా ఉన్నారు. ఖమ్మం జిల్లాలకు సంబంధించి దాదాపు 52 ఎస్సీ హాస్టల్స్, బీసీ హాస్టల్స్, 29, 33 ఎస్టీ హాస్టల్స్ ఉన్న నేపథ్యంలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అటు కస్తూరిబా, దాంతో పాటు ఆశ్రమ పాఠశాలలు, గురుకుల పాఠశాలలు, కాలేజ్ హాస్టల్స్ అన్ని కూడా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా దాదాపు 38,000 మంది విద్యార్థులు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వం ఏదైతే ఏ లక్ష్యం కోసం అయితే ప్రభుత్వం హాస్టల్స్ ఏర్పాటు చేసిందో ఆ లక్ష్యం అనుగుణంగా చదువు కొనసాగించేటువంటి నేపథ్యం కనబడుతున్న తరుణంలో ఖమ్మం జిల్లాలో దాదాపు 8 నెలలుగా డైట్ ఛార్జీలు, మెస్ ఛార్జీలు రాక హాస్టల్ విద్యార్థులకు సరైన పౌష్టికాహారం మెను అమలు కాక తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు రాజశేఖర్. దాదాపు 2017లో బిఆర్ఎస్ గవర్నమెంట్ రెండోసారి వచ్చిన తర్వాత కంటి తుడుపు చర్యగా పెంచినటువంటి మెస్ ఛార్జీలు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం ఆ మెస్ ఛార్జీలు ఇప్పటి వరకు 6 సంవత్సరాలుగా పెంచకపోవడం ఫలితంగా పెరిగిన ధరలకు అనుగుణంగా ఆ రకమైన మెనును అందించలేకపోతున్నామని చెప్పేసి మరోవైపున సంక్షేమ అధికారులు వాపోతా ఉన్నారు. గత 6 సంవత్సరాలుగా గతంలో పనిచేసినటువంటి బిఆర్ఎస్ పాలక వర్గానికి ఎన్నిసార్లు విన్నపించుకున్నా సరే కనీసం పట్టించుకునేటువంటి నాదుడు లేడని చెప్పేసి కూడా మరోవైపున వార్డెన్స్ తమ యొక్క ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. గత పాలక వర్గం చేసినటువంటి తప్పిదాల ఫలితంగా ఈరోజు విద్యార్థులకు ఉదయం పాలు, రాగి మాల్ట్ తో పాటు మధ్యాహ్నం సరైనటువంటి భోజనంతో పాటు సాయంత్రానికి స్నాక్స్ కూడా ఎగ్స్, ఫ్రూట్స్ అందించాల్సినటువంటి డైట్ సంబంధించి ఫాలో కావాల్సినటువంటి అధికారులు మెను సక్రమంగా అమలు చేసే దాంట్లో ప్రధానమైనటువంటి అడ్డంకిగా మెస్ ఛార్జీలు చెప్తా ఉన్నారు. దాదాపు లక్షల రూపాయలని ఇప్పటికీ అప్పు చేసి 8 నెలలుగా విద్యార్థుల యొక్క ఆరోగ్యం కోసం, వాళ్ళ యొక్క పౌష్టికారం అందించడం కోసం కుటుంబం కాస్త కూస్తో సంపాదించుకున్నటువంటి నగదుని, అలాగే అదే సందర్భంలో నగలను మరోవైపు తీసుకున్నటువంటి అప్పుల్ని పెట్టి మరీ వింటా ఉన్నాం. కానీ పాలక వర్గం మాత్రం ఏమాత్రం కూడా పట్టించుకోవడం ఫలితంగా తీవ్రమైన ఇబ్బంది ఎదుర్కొంటున్నామని చెప్పేసి కూడా మరోవైపున అటువైపు వార్డెన్స్ కూడా వాపోతా ఉన్నారు. ఇప్పటికే విద్యార్థి సంఘాలు 2017 నుంచి 2023 బిఆర్ఎస్ ప్రభుత్వానికి అనుసరిస్తున్న విధానానికి వ్యతిరేకంగా చేసినటువంటి పోరాటాలు ఏదైతే ఉందో ఆ పోరాటం చెప్పి ఇప్పటివరకు కూడా పెంచలేదు. ఒకవైపున మెస్ ఛార్జీలు, మరోవైపున అదే కాస్మెటిక్ ఛార్జీలు కూడా
తీవ్ర ఇబ్బంది ఎదుర్కొని కూడా ఆపోతా ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే టీఎన్జిఓస్ అనుకూలమైనటువంటి యూనియన్ ఉందో, సంక్షేమ అధికారులు ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో టీఎన్జిఓస్ ఒక ఎంసీని కూడా గతంలో అనుకూలంగా మారి పాలకవర్గం దగ్గర కొట్లాడి కాస్త కోస్త శాంక్షన్ నేర్చుకునేది. కానీ టీఎన్జిఓస్ గతంలో బీఆర్ఎస్ కి పూర్తిగా వెండై పనిచేయడం ఫలితంగా ప్రస్తుతం కొత్త ప్రభుత్వం రావడంతో టీఎన్జిఓస్ కాంగ్రెస్ నేతల దగ్గరికి ప్రభుత్వ అధికారుల దగ్గర మంత్రులు కూడా దగ్గర రానికపోవడం ఫలితంగా వీళ్ళ సమస్యని పాలక వర్గానికి చెప్పేటువంటి నాలుడు లేడని చెప్పేసి కూడా మనోవేదన చెందుతున్నటువంటి నేపథ్యం కనబడుతోంది. దాదాపు ఖమ్మం జిల్లాలో 38,000 మంది విద్యార్థుల యొక్క ఆరోగ్య పరిస్థితి కావచ్చు, వారికి ఇచ్చేటువంటి పౌష్టికాహార లోపం ఫలితంగా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పేసి కూడా మరోవైపు చెప్తున్నటువంటి నేపథ్యంలో దాదాపు ఖమ్మం జిల్లాలో 13 కోట్ల రూపాయలకు పైగా బెస్ ఛార్జీలు రావాలని చెప్పేసి కూడా మొత్తం ఎప్పటివరకు క్యాలిక్యులేషన్ చేసి తెలుస్తుంది. కానీ పాలకవర్గానికి సంబంధించినటువంటి ఏ హాస్టల్స్ కి ఎంత పెండింగ్ ఉన్నాయో ఆ పెండింగ్ బిల్స్ మొత్తం కూడా ఖమ్మంలో ట్రెజరీస్ కి ఇచ్చినటువంటి నేపథ్యంలో ట్రెజరీలో జమ అయి ఉన్నాయి. కానీ దీని అఫీషియల్ గా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే ఈ ఫైనాన్స్ సెక్రటరీ గారు ఉంటారో ఆ సెక్రటరీ సరైన పత్రం స్పందించిపోవడంగా ప్రస్తుతం ఆ బిల్స్ హాస్టల్స్ తోటి పౌష్టికాహారం అందించడం కూడా కోవచ్చు. ఇదే నేపథ్యంలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే మధ్యాహ్నం భోజన కార్మికులకు సంబంధించినటువంటి సమస్యలు కూడా మధ్యాహ్నం భోజనం చేసేటువంటి విద్యార్థుల పరిస్థితి కూడా అదే రకంగా ఉంది. దాదాపు 8 రూపాయలతోటి హాస్టల్ విద్యార్థులు కావచ్చు, అటు డే స్కాలర్స్ గా ఉన్నటువంటి విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం ఎలా పెడతారని చెప్పేసి కూడా ఏజెన్సీలు మొత్తుకుంటా ఉన్నాయి. 2 సంవత్సరాలుగా అక్కడ కూడా మెను ఏదైతే ఛార్జీలు ఇవ్వకపోవడం ఫలితంగా తీవ్రమైనటువంటి ఆటంకం ఎదురవుతూ చాలని నాణ్యత లేనటువంటి నాశనమైన భోజనం విద్యార్థులకు వడ్డిస్తున్నారని చెప్పేసినటువంటిది కూడా తీవ్రమైన ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఒకటంటే దాదాపుగా చూసుకుంటే ఇందులో చదువుకున్నటువంటి పిల్లలందరూ కూడా బిలో ప్రవర్తనానికి కింద ఉన్నటువంటి వారే పేద విద్యార్థులు, మధ్యతరగతి విద్యార్థులు ఎక్కువ చదువుకుంటారు. సో అలాంటి కుటుంబాల నుంచి వచ్చి వారికి పౌష్టికాహారం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే వారి ఎదుగుదలకి చదువు మీద ఆసక్తి చూపించాలన్నా కూడా ఖచ్చితంగా బేసిక్గా ఉండాల్సినటువంటి ఫుడ్, ప్రోటీన్స్ ఖచ్చితంగా అందవలసిన అవసరం. సో అవి కూడా ఇక్కడ నుంచి వారు అప్పులు తీసుకొని బయట దగ్గర నుంచి సొంత డబ్బులు పెట్టేటటువంటి పరిస్థితి. సో ఇక్కడ పూర్తి స్థాయిలో వారికి పౌష్టికాహారం అందుతున్నటువంటి ఆ మెనూ ఫాలో అవుతున్నటువంటి పరిస్థితి ఉందా? సో ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి ఏమైనా వినిపించే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఎస్ రాజశేఖర్, ప్రస్తుతం డైట్ ఛార్జ్ లేకపోవడంతో ఇప్పుడున్నటువంటి వార్డెన్స్ అందరూ కూడా తమ యొక్క అప్పులు చేసి మరీ ఇప్పటి వరకు పెట్టాం, ఇక మా వల్ల కావడం లేదని చెప్పేసి అని కూడా చాలా చోట్ల కూడా ఇప్పటికే దాదాపు మెనూ అమలు చేసేటువంటి దాఖలు కనబడడం లేదు. దాదాపు వారానికి 6 ఎగ్స్ పెట్టాల్సినటువంటి అవసరం ఉన్న నేపథ్యంలో కేవలం 3-4 రోజులు మాత్రమే ఎగ్స్ పెట్టేసి చేతులు దులుపుకుంటున్నారు. దాదాపు ఈ రోజు ఒక ఎగ్ విషయం 2017లో 3 రూపాయలు ఒక ఎగ్ ఏదైతే ఉందో ప్రస్తుతం అది 7 రూపాయలుగా మారింది. అంటే క్రమక్రమంగా ధరలు విపరీతంగా పెరుగుతా ఉన్నాయి, కూరగాయల ధరలు కూడా పెరుగుతా ఉన్నాయి, పాల ధరలు కూడా పెంచారు, అన్ని రకాల ధరలు పెరుగుతూ ఉన్న నేపథ్యంలో విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి ఇవ్వకపోవడం ఫలితంగా కూడా ఈ 2 రకాల సమస్యలు కూడా విద్యార్థుల ఎదుగుదలకు, వాళ్ళకి అందించేటువంటి ప్రోటీన్స్, వాళ్ళ యొక్క శక్తికి, వాళ్ళ నాలెడ్జ్ కి అడ్డంకులుగా మారుతా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, గతం నుంచి కూడా పాలకవర్గం ఎస్సీ, ఎస్టీ, బీసీ అనాగరిన వర్గాల అభ్యున్నతి కోసం ఏర్పాటు చేసినటువంటి సంక్షేమ హాస్టల్స్ ఏదైతే ఉందో హాస్టల్లో సక్రమైనటువంటి పౌష్టికాహారం అందకపోవడం విద్యార్థుల యొక్క ఎదుగుదలతో పాటు నాలెడ్జ్ పడేటువంటి అవకాశం ఉందని చెప్పేసి అన్నటువంటిది కూడా ఇప్పటికే అనేక వైద్యులు చెప్తా. వాళ్ళు కాంగ్రెస్ వర్గం డైట్ ఛార్జీలు విడుదల చేయాలని ఆకాంక్ష ఉన్నప్పటికీ కానీ కొంత ఇబ్బందులు అడ్డంకుగా మారుతామని చెప్పేసి అంటా ఉన్నారు. కానీ హాస్టల్ విద్యార్థులకి, సంక్షేమ విద్యార్థులకు కనుక సరైన సమయంలో డైట్ ఛార్జ్ లేకపోతే రానున్నటువంటి విద్యార్థుల యొక్క భవితవ్యానికి, భవిష్యత్తుకి అడ్డంకుగా మారే ఉందనేటువంటిది కూడా ఇప్పటికే చాలా మంది అభిప్రాయం. అందుకనే ఇది విద్యార్థి సంఘాలు కావచ్చు, వాటిని సీనియర్స్ కావచ్చు, అనేక మంది కూడా తల్లిదండ్రులు కూడా విజ్ఞప్తి ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల్లో ఇది కూడా మారాలి. సంక్షేమ అధికారుల ఇబ్బందులు లేకోకుండా విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడం కోసం మెనూ డైట్ ఛార్జీల్ని తక్షణమే విడుదల చేసి వాళ్ళ అవసరాలు తీర్చే విధంగా సహకరించాలని చెప్పేసి కూడా మరోవైపు డిమాండ్స్ వస్తా ఉన్నాయి. ధరలకు అనుగుణంగా మెస్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచి విద్యార్థుల యొక్క ఉన్నతమైనటువంటి ఆలోచనలకి సహకరించాలని చెప్పేసి అనేటువంటిది కూడా ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వానికి విజ్ఞప్తులు వస్తా ఉన్నాయి. ఈ సమస్యలు పరిష్కరించకపోతే దాదాపు ఖమ్మం జిల్లాలో 30,000 మంది విద్యార్థులు పైగా ఉన్నటువంటి విద్యార్థులు, భావి భారత విద్యార్థుల యొక్క భవితవ్యం కొంత ఆటంకంగా మారేటువంటి అవకాశం ఉందనేటువంటిది కూడా, వాళ్ళ పౌష్టికాహారం, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు తలెత్తేటువంటి అవకాశం ఉన్నటువంటిది కూడా ఇప్పుడు చాలా మంది అంచనా వేస్తా ఉన్నారు. రాజశేఖర్.
రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ఉపేంద్ర. నెక్స్ట్ మనం భద్రాద్రి కొత్తగూడెం వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి శ్రీనివాస్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలవంచలో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. షాపుల నిర్వహణకు సంబంధించి హైవేకి ఇరువైపులా బెల్ట్ షాపులు పెట్టినటువంటి పరిస్థితి. ఎంఆర్పి కంటే అధిక రేట్లు మద్యం విక్రయించే పరిస్థితులు అక్కడ కొనసాగుతున్నాయి. 180 రూపాయలు ఉన్నటువంటి మద్యం బాటిల్ 230 రూపాయలకు అమ్ముతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా 50 రూపాయలు ఎక్స్ట్రా అక్కడ అమ్ముతున్నారు. ఆర్థిక దోపిడీకి గురవుతున్నటువంటి వినియోగదారులు. సో పూర్తిగా చూసి చూడనట్లు ఎక్సైజ్ అధికారులు కూడా ఉన్నారన్నటువంటి ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తి ఎక్స్ప్లెనేషన్ అమ్మా న్యూస్ ఎక్సైజ్ నిర్లక్ష్యపు సమాధానం చెప్పినటువంటి పరిస్థితి. ఆయన అడిగిన నేపథ్యంలో ఆయన నిర్లక్ష్యంగా సమాధానం చెప్పినట్టు కూడా మనకు తెలుస్తుంది. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం కేపీ జగన్నాథపురం వద్ద పెద్దమ్మ గుడి అంటే పెద్దమ్మ తల్లి దేవాలయం ఉంది. అక్కడ నిత్యము భక్తులతోటి కలకలలాడుతున్నటువంటి ఈ యొక్క పెద్దమ్మ తల్లి దేవాలయం పరిసరాల్లో ఉన్నటువంటి ఈ యొక్క ప్రధాన రహదారుల వెంట ఉన్నటువంటి షాపులలో కిరాణా వస్తువుల్లాగా ఈ యొక్క మద్యం అమ్మకాలు జరుగుతున్నప్పటికీ స్థానికంగా ఉన్నటువంటి పాల్వంచలో ఉన్నటువంటి ఎక్సైజ్ కార్యాలయంలో ఈ యొక్క సిఐ ఎవరైతే ఉన్నారో గురునాథ్ రాథోడ్ చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి కూడా స్థానికుల నుంచి తీవ్రమైన ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో మనం అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ప్రత్యక్షంగా చూసేందుకు వెళ్ళి అక్కడ మందు బాటిల్ అంటే కొనుగోలు చేసేందుకు ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలో విస్తుపోయేటువంటి నిజాలు అక్కడ బయటపడినటువంటి నేపథ్యం ఉంది. అక్కడ మనం ఒక మందు బాటిల్ ఒక బీరు బాటిల్ కొనుగోలు చేసేందుకు చేసినటువంటి ప్రయత్నంలో విస్తుపోయేటువంటి నిజాలు ఏమంటే ఒకటి క్వార్టర్ బాటిల్ వచ్చేసి 160 రూపాయలు ఉంటే 220 రూపాయలకి 230 రూపాయలకి అంటే దాదాపు 50-60 రూపాయలు ఒక క్వార్టర్ బాటిల్ కి అదనంగా తీసుకుంటున్నటువంటి నేపథ్యం ఉంది. బీర్ బాటిల్ 160 రూపాయలు ఉంటే 220 రూపాయలు 230 రూపాయలు విక్రయం చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఇవన్నీ కూడా బెల్ట్ షాపుల్లో విక్రయిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ బెల్ట్ షాపులకు ఎవరైతే ఇక్కడ బార్ షాప్ అయితే యజమాని ఉన్నారో ఆ యజమాని ఆ స్టాక్ పాయింట్ ఉన్నటువంటి పర్మిషన్ ఉన్నటువంటి గోడంలో ఈ యొక్క బెల్ట్ షాపులకు మద్యం విక్రయాలు జరుగుతున్నాయి అనేది మనం ప్రత్యక్షంగా చూసాము. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఆ బెల్ట్ షాపులకు విక్రయించేటువంటి ఈ యొక్క ఎవరైతే షాపు యజమాని స్టాక్ పాయింట్ కోసం తీసుకున్నారో అక్కడ నుంచి సిండికేట్ నుంచి వచ్చేటువంటి మద్యం ఒక బాటిల్ కి వచ్చేసి 20 రూపాయలు క్వార్టర్ బాటిల్ కి అదనంగా తీసుకుంటూ అక్కడి నుంచే మాకు 20 రూపాయలు అంటే 180 రూపాయలు ఉన్నటువంటి బాటిల్ కి 20 రూపాయలు అదనంగా అంటే 200 రూపాయలు తీసుకొని మాకు ఇస్తున్నారు. మేము ఒక 30 రూపాయలు 40 రూపాయలు అదనంగా రేటు తీసుకొని ఈ యొక్క వినియోగదారులకు మద్యం ప్రియులకు అమ్మటం జరుగుతుందని చెప్పేసి ఈ యొక్క షాపుల యజమానులు మనకు శ్రీనివాస్ మీరు చెప్పినట్లు అక్కడే 20 రూపాయలు ఎక్స్ట్రా పడుతున్నటువంటి పరిస్థితి. వీరు 30 రూపాయలు. దాదాపుగా ఎవరైతే మద్యం తాగాలనుకుంటారో మద్యం ప్రియులకి 50 రూపాయలు అధిక భారం పడుతున్నటువంటి పరిస్థితి. సో నిబంధనలు ప్రధానంగా ఏం చెప్తున్నారు? ఎక్సైజ్ సంబంధించినటువంటి నిబంధనల ప్రకారం అమ్ముతున్నటువంటి పరిస్థితి సిండికేట్ లో అంత పెంచుకునే వెసులుబాటు ఉందా? అసలు సిండికేట్ అనేది లేదు. ప్రభుత్వం దృష్టిలో సిండికేట్ అనేది లేదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ షాపు ఎవరైతే వేలంపాటలో తీసుకున్నారో ఆ షాపు యజమాని స్టాక్ పాయింట్ కోసం పర్మిషన్ తీసుకున్నారనేది మనకు అక్కడ ఉన్నటువంటి సమాచారం. ఆ స్టాక్ పాయింట్ నుంచే ఈ యొక్క బెల్ట్ షాపులు ఏవైతే ఉన్నాయో వారి యొక్క బెల్ట్ షాపుల యజమానులు ఆ యొక్క స్టాక్ పాయింట్ నుంచి కొనుగోలు చేస్తుంటున్నారు. ఇక్కడ షాపుకి స్టాక్ పాయింట్ కి కొంత దూరం ఉన్నటువంటి నేపథ్యంలో షాపులో మద్యం దుకాణం పెట్టాలంటే కొన్ని నిబంధనలు ప్రభుత్వం నుంచి గైడ్ లైన్స్ ఫాలో అవ్వాల్సిన అవసరం. సో ఎక్కడ కూడా ఇక్కడ ఎక్సైజ్ కి సంబంధించిన అధికారులు అలాంటి చొరవ చూపించట్లేదు. వాళ్ళు కూడా ఫాలో అవుతున్నటువంటి పరిస్థితి లేదు. సో ఇక్కడ ప్రధానంగా అన్ని మద్యం షాపుల్లోనూ అంటే ఏదైతే భద్రాద్రి కొత్తగూడెం పాల్వంచకు సంబంధించినటువంటి మద్యం షాపులు అన్నింటిలోనూ ఇలాంటి ధరలే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉందా? వేరియేషన్ ఏమైనా కనిపిస్తూ ఉందా శ్రీనివాస్? షాపులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం తీసుకున్నటువంటి షాపుల్లో మాత్రం ఎంఆర్పి ధరలకే విక్రయిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ యొక్క స్టాక్ పాయింట్ల పేరు తీసుకున్నటువంటి ఈ యొక్క స్టాక్ పాయింట్ల వద్ద నుంచి మాత్రం బెల్ట్ షాపులకు వెళ్ళేటప్పుడు మాత్రం అక్కడ వాళ్ళు మాత్రం అదనంగా రేట్లకి ఈ యొక్క బెల్ట్ షాపుల యజమానులకి ఇవ్వటం జరుగుతుంది. బెల్ట్ షాపుల యజమానులు దానికి మరికొంత అదనంగా రేటు తీసుకొని ఈ యొక్క 50 రూపాయల నుంచి 60 రూపాయల వరకు కూడా అదనంగా వసూలు చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ యొక్క విషయంని
ఈ యొక్క స్థానిక సిఐ ఎక్సైజ్ సిఐ ఎవరైతే ఉన్నారో గురునాథ్ రాథోడ్కి సమాచారం ఇచ్చాము. సమాచారం ఇచ్చిన నేపథ్యంలో ఇద్దరు కానిస్టేబుళ్లను అక్కడికి పంపించడం జరిగింది. ఈ యొక్క షాపుల ముందు ఎంటీ బాటిల్స్, మేము మద్యము అమ్ముతున్నాము, మా వద్దకు వచ్చి మద్యం తీసుకోండి అనే ఉద్దేశంతో షాపుల ముందు ఎంటీ బాటిల్స్, బీర్ బాటిల్స్ కావచ్చు, క్వార్టర్ బాటిల్స్ కావచ్చు, ఇతరత్ర కంపెనీలకు సంబంధించినటువంటి మద్యం బాటిల్స్ కావచ్చు, ఎంటీ బాటిల్స్ పెట్టినటువంటి నేపథ్యంలో ప్రధానంగా హైవే రోడ్డుకి ఛత్తీస్గఢ్ ఇటు హైదరాబాద్ వెళ్ళేటువంటి నేషనల్ హైవే రోడ్డు పక్కన ఉన్నటువంటి దుకాణాల్లో ఈ యొక్క ప్రత్యక్షంగా కనపడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అధికారులు నిత్యము భద్రాచలం కావచ్చు, ఇతర మణుగూరు కావచ్చు, నిత్యము అధికారులు కూడా వెహికల్స్ లలో తిరుగుతూ ఉంటారు. ఇలాంటివి కనీసం కనిపించినటువంటి పరిస్థితి ఏర్పడింది. అధికారులకి తక్షణం స్పందించాల్సినటువంటి అధికారులు మనం ఇచ్చిన సమాచారంతో వాళ్ళు వచ్చారు తప్ప తూతూ మంత్రంగా ఆ యొక్క ఎంటీ బాటిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించారు తప్ప షాపుల్లో వెళ్ళి సోదాలు జరిపిన నేపథ్యం లేదు. వాళ్ళకేదో మంచిగా పోసగుచ్చినట్టు చెప్పి మీరు బాటిల్ తీసి లోపల పెట్టండి అని చెప్పడం జరిగింది తప్ప అక్కడ లోపలికి వెళ్ళి సోదాలు జరిపినటువంటి నేపథ్యం లేదు. మనం అడిగాము కూడా, ఎందుకు మీరు సోదా చేయలేదంటే మేము చేశాం కానీ మాకేమి కనిపించలేదు అంటున్నారు. ఆ వీడియోస్ లో కూడా ఉన్నాయి. వాళ్ళు ఏం సోదా చేశారు, ఏం సోదా చేయలేదు అనేది కూడా ప్రత్యక్షంగా కనపడుతున్నాయి. అంటే ఇక్కడ ఎక్సైజ్ శాఖ ఏ స్థాయిలో పనిచేస్తుంది అన్నది కూడా మనం విజువల్స్ లో చూడవచ్చు. కనీసం వివరణ ఇవ్వండి ఈ విషయం పైన గురునాథ్ రాథోడ్ సిఐని అడిగిన నేపథ్యంలో 2 రోజుల నుంచి కూడా తాచారం చేస్తూ మేము అక్కడున్నామో ఇక్కడున్నామో లోకల్లో లేమో, మేము వచ్చినప్పుడు సమాచారం ఇస్తాము, మీరు రండి, మీకేంటి ఇబ్బంది అన్నట్టుగా సిఐ సమాధానం ఇస్తున్నారు తప్ప కనీసం స్పందించినటువంటి దాఖలాలు లేవు. రాజశేఖర్. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీనివాస్. నెక్స్ట్ మనం నిజామాబాద్ వెళ్దాం. నిజామాబాద్లో మా ప్రతినిధి నవీన్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా సొంత పార్టీ నేతలపైన ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ 2019 ఎన్నికల్లో తమ ఓటమికి సొంత పార్టీ నేతలే కారణమని కూడా ఆమె కొన్ని ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి. నిజామాబాద్లో పార్లమెంటు స్థాయి నేతలతో సమావేశమయ్యారు కవితకి. ఈ నేపథ్యంలోనే ఇలాంటి కామెంట్స్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కేటీఆర్ సమక్షంలోనే ఆవేదనను బయటపెట్టారు కవిత. ఇక పార్టీ కార్యకర్తలు కలవకుండా నాయకులు అడ్డుపడుతున్నారంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక కార్యకర్తలకు తనకు గ్యాప్ రావడానికి సొంత పార్టీ నేతలే కారణమంటూ కూడా కొన్ని కామెంట్స్ ఆమె సొంత పార్టీ నేతలపై చేసినటువంటి పరిస్థితి. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి నవీన్ చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. నిజామాబాద్ సీఎం కేసీఆర్ కూతురు కవిత ఒక హాట్ కామెంట్ చేశారు. అయితే సొంత పార్టీ నేతలపై కూడా కవిత ఫైర్ అయ్యారు. అయితే ముఖ్యంగా నిన్న పార్లమెంట్ ఎన్నికల దగ్గర పడడంతో కూడా నిన్న హైదరాబాద్ లోని బిఆర్ఎస్ భవన్ లో ఇటు నిజామాబాద్ జిల్లా పార్లమెంటు స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. అయితే దీనికి బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు నిజామాబాద్ పార్లమెంట్ సంబంధించిన 5 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి తాజా మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే దాంతో పాటు జిల్లా అధ్యక్షుడు అలాగే ముఖ్య నాయకులు కూడా హాజరయ్యారు. అయితే ఈ సమావేశానికి ఎమ్మెల్సీ కవిత కూడా హాజరైంది. అయితే ముఖ్యంగా ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కవిత ఇటు మాజీ ఎమ్మెల్యే కావచ్చు మాజీ ఎమ్మెల్యేలపై కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అయితే 2019 ఎన్నికల్లో తాను ఎంపీగా ఓడిపోవడానికి కారణం అప్పటి ఎమ్మెల్యేలే కారణం అంటే కూడా ఒక హాట్ కామెంట్ చేశారు. అయితే ముఖ్యంగా 2000 అంతకుముందు జరిగినట్టు అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా 5 నియోజకవర్గాలు గెలుపొందింది. అయితే తర్వాత జరిగినట్టు పార్లమెంట్ ఎన్నికల్లో తాను ఓటమికి ప్రధానంగా ఓడిపోయారని చెప్పి దానికి ప్రధాన కారణము స్థానిక ఎమ్మెల్యేలు అని చెప్పి కూడా ఒక హాట్ కామెంట్ చేశారు. ఎందుకంటే ముఖ్యంగా అక్కడ తనకు ఇక్కడ పూర్తిగా సపోర్ట్ చేయలేదు, ముఖ్యంగా క్యాడర్ కూడా కలవకుండా చేశారు. అయితే ఎప్పుడు వచ్చినా కూడా తమ అందుబాటులో లేము, మేము వచ్చినప్పుడే మాకు తెలియకుండా ఎలాంటి సమావేశాలు పెట్టుకోవద్దని చెప్పి కూడా తమకు చెప్పారని చెప్పి కూడా తమను పట్టించుకోవాలని చెప్పి కూడా ఎక్కడా కూడా ఇటు తమకు ఓటేయాలని చెప్పి కూడా ఎక్కడ చెప్పాలని చెప్పి కూడా ఒక హాట్ కామెంట్ చేశారు. అయితే ముఖ్యంగా 2014లో కవిత నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా గెలుపొంది అక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్నటువంటి మధుయాష్కి మీద గెలుపొందారు. అయితే 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో అప్పుడే బీజేపీ పార్టీలో చేరినటువంటి ధర్మపురి అరవింద్ చేతిలో కూడా ఓటమి పాలయ్యారు. అయితే దీనికి ప్రధాన కారణం పసుపు ఇష్యూ అని చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా పసుపు రైతులు తాను అధికారంలోకి వస్తే పసుపు బోర్డు చేస్తా అని చెప్పి కూడా కవిత చెప్పారు. అయితే చెప్పిన మాట ప్రకారం తేకపోవడంతో కూడా చాలా మంది పెద్ద ఎత్తున పసుపు రైతులు ఎమ్మెల్సీ కవితకు వ్యతిరేకంగా 2100 పైగా నామినేషన్ చేశారు. అయితే
ఈ ఇష్యూ పెద్దగా రోజు రోజుకు పెద్దగా అయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు తన దృష్టికి తీసుకురాలని చెప్పి ఏదో చిన్న సమస్య అని చెప్పి తాత్కారం చేశారని చెప్పి కూడా చెప్పారు. అయితే ఖచ్చితంగా తన దృష్టికి తీసుకొస్తే అక్కడనే పసుపు రైతులతో మాట్లాడేదని చెప్పి అయితే అక్కడి సమస్య వాళ్ళకి ఏదో ఒక హామీ ఇచ్చేదాని అని అయితే దాంతో వాళ్ళు కూడా ఎవరైతే డామినేషన్ తనకు వ్యతిరేకంగా వేశారో అది విరింపి చేసేదాని అని దాంతో తాను గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా ప్రధానంగా చెప్పారు. అయితే దీంతో పాటు మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తిగా నిజామాబాద్ జిల్లాకు సంబంధించి కూడా కేవలం ఒకటే ఒక స్థానం గెలుపొందారు. మొత్తం పార్లమెంట్ పరిధిలో 7 నియోజకవర్గాలకు గాను కేవలం 2 నియోజకవర్గాల్లోనే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ గెలుపొందింది. గతంలో చూసుకున్నట్టు 2 సార్లు తెలంగాణ వచ్చిన తర్వాత 2 సార్లు బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా క్లీన్ స్వీప్ కొట్టింది. 6 స్థానాలు కూడా 7 స్థానాలు కూడా బీఆర్ఎస్ గెలుపొందింది. కేవలం మొన్న జరిగిన ఎన్నికల్లో కేవలం ఒకటే ఒక స్థానం బాల్కొండ గెలుపొంది. దీనికి ప్రధాన కారణం అక్కడ స్థానిక నాయకులే అని చెప్పి కూడా కవిత కామెంట్ చేశారు. అయితే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తనకు ప్రచారంలో తనకు ఇక్కడ నోటి స్థానిక ఎమ్మెల్యేలు అప్పటి ఎమ్మెల్యేలు కూడా సపోర్ట్ చేయాలని చెప్పి తనకు మద్దతు ఇవ్వాలని చెప్పి ఎప్పుడు వచ్చినప్పటికీ కూడా అందుబాటు. ఎస్ ఈ నేపథ్యంలో అక్కడ ఏదైతే కవిత కామెంట్స్కి సంబంధించి సో నేతల నుంచి ఎలాంటి రిప్లై వచ్చింది, పూర్తి స్థాయిలో చెప్పినటువంటి పరిస్థితి మనకి సమాచారం అంతుందా? ఈసారి ఆమె పోటీలో దిగే అవకాశం ఏమైనా కనిపిస్తుందో, అందుకే ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు, ఖచ్చితంగా ఆమె ఎంపీగా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చు మనం? ఖచ్చితంగా పోటీ చేసే అవకాశాలు ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే పదే మొన్న ఇంతకు ముందు కూడా చాలా సార్లు బీజేపీ పార్టీ తరఫున గెలుపొందిన ఎంపీ అరవింద్ ఖచ్చితంగా ఎమ్మెల్సీ తనకు బరిలో ఉండాలి, నిజామాబాద్ పార్లమెంట్ తరఫున పోటీ చేయాలి. తాను ఖచ్చితంగా అప్పుడైతే 2019 ఎన్నికల్లో ఓడించారో ఇప్పుడు ఈసారి కూడా రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా ఓడిస్తా అని చెప్పి కూడా సవాల్ విసిరారు. ఈ సవాళ్ళు ఖచ్చితంగా కవిత స్వీకరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒకవేళ నిజామాబాద్ పార్లమెంట్ బరిలో కవిత లేకుంటే మాత్రం ఖచ్చితంగా కవిత తోగముడిచింది ఓటమి భయంతోనే కవిత నిజామాబాద్ పార్లమెంటు నుండి పోటీ చేయాలని చెప్పి కూడా కొన్ని విమర్శలు వస్తాయని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ కూడా నమ్ముతున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న జరిగినటువంటి పార్లమెంట్ ఈ సమావేశంలో కూడా వివిధ నాయకులు కీలక నేతలు కావచ్చు, ముఖ్యంగా ఇదే విషయాన్ని కూడా కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. ఖచ్చితంగా నిజామాబాద్ పార్లమెంట్ తరఫున కవిత పోటీ చేసి లేకుంటే మాత్రం బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా జిల్లాలో తుడిచిపెట్టుకుపోతుంది. ఖచ్చితంగా అరవింద్ను ఓడించాలంటే ఖచ్చితంగా కవిత పోటీ చేయాలి. దాంతో పాటు మొన్న జరిగినట్టు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపొంది. కాంగ్రెస్ అవాక కూడా జిల్లా కొనసాగుతుంది. ముఖ్యంగా అనేక స్థానాల్లో నిజామాబాద్ పార్లమెంట్ సంబంధించి అనేక స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపొంది. ఖచ్చితంగా ఈ హవా అత్య పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా పడే అవకాశం ఉంది. అంటే 2 పార్టీల అభ్యర్థులకు ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా కవిత ఇక్కడ నుండి పోటీ చేయాలి, లేకుంటే ఓటమి భయంతోనే రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నవీన్. నెక్స్ట్ మనం వరంగల్ వెళ్దాం. వరంగల్ మా ప్రతినిధి స్వామి మనకు అందుబాటులో ఉన్నారు. సో మేడిగడ్డ బ్యారేజ్కు సంబంధించి కీలక సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇక మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై విజిలెన్స్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు, విచారణ జరిపించాలని. సో దీనికి సంబంధించిన తనిఖీలు చేపడుతున్నారు విజిలెన్స్ అధికారులు. ఈఎన్సీ కార్యాలయంలో కూడా ప్రధానంగా తనిఖీలు జరుగుతున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందిస్తారు. వరంగల్కు సంబంధించి తనిఖీలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి స్వామి. రైట్ రాజశేఖర్, ఇప్పటికే కోర్టులు వెచ్చించి కూడా గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీలో కూడా నిర్మాణం చేపట్టడం జరిగింది. ప్రస్తుతానికైతే ఆ పగులు ఏర్పడుతుందని కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి అయితే దాన్ని సీరియస్ గా తీసుకున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఆ మేడిగడ్డ ప్రాజెక్టు లక్ష్మీ బ్యారేజ్ ప్రాజెక్టు మొత్తం వంపు పల్లాలుగా కూడా కుంగిన పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పుకోవచ్చు. దానికి కోర్టులు వెచ్చించి కూడా గత ప్రభుత్వం ఆ మొత్తం డిజైన్ లోపమా లేక నాణ్యత లోపమా అని చెప్పి కూడా కోర్టులు వెచ్చించి కట్టినా కానీ కూడా అది ఆ ప్రస్తుతానికైతే అది నాణ్యత లోపించడంతో కూడా పగులు ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి ఆ మేడిగడ్డ బ్యారేజ్ పైన కూడా లక్ష్మీ బ్యారేజ్ల పైన కూడా కాళేశ్వరం ప్రాజెక్టు పైన కూడా విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టడం జరిగింది. ఇప్పటికే ఈఎన్సీ మురళీధర్ కార్యాలయంలో కూడా ఫైల్ మాత్రం మొత్తం ఫుటేజ్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. కొన్ని ఫైళ్లు కూడా మాయమైనట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రస్తుతానికైతే ఆ విజిలెన్స్ అధికారులు అయితే కూడా మేడిగడ్డ ఫైల్ అంటే డిజైన్ ఏ విధమైన డిజైన్ చేశారు, దీనికి సంబంధించిన ఫైల్ అయితే మొత్తానికి తనిఖీలు చేస్తున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చాలా సీరియస్ గా తీసుకుందని చెప్పుకోవచ్చు. అక్కడ ఆ గతంలో డిజైన్ అంటే ఒకే డిజైన్ల పేరుతో కూడా మామూలుగా ఎల్ఎన్టీ వాళ్ళు కాంటాక్ట్ తీసుకున్న నిర్ణయాన్ని కూడా ఇవాళ అప్పటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం చేతిలోకి తీసుకొని కూడా కోర్టు జేబులు నింపుకున్న పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. దాన్ని కూడా మొత్తానికి దాని వెనుక ఎవరెవరు ఉన్నారు అని చెప్పి కూడా ఇవాళ మొత్తానికైతే ఆరా తీసుకున్న పరిస్థితి కనపడుతుంది. అంటే మొత్తానికైతే విజిలెన్స్ అధికారులు అయితే
మేడిగడ్డ పైన లక్ష్మీ బ్యారేజ్ పార్టీ పైన కూడా పగుళ్ళు అంటే మేడిగడ్డ పైన కూడా మొత్తానికి కాళేశ్వరం ప్రాజెక్టు పైన కూడా ఇవాళ ఆ తనిఖీలు అయితే ముమ్మరం చేస్తున్న పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు రాజశేఖర్. రైట్ ఇంకోటి ప్రధానంగా అంటే ఈ రోజు పరిస్థితుల ప్రకారం మరింత మందిని కూడా విచారించే అవకాశం కనిపిస్తుంది. ఇటువైపు కాంట్రాక్టర్లు కానీ లేకపోతే ఎల్ఎన్టీకి సంబంధించి సంస్థ తీసుకున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. సో వాళ్ళు విచారించే అవకాశం ఉందా? రైట్ స్వామి. సో అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు తనిఖీలకు సంబంధించి మేడిగడ్డ బ్యారేజ్కి సంబంధించి కాళేశ్వరానికి కానీ పూర్తి స్థాయిలో దీనికి అనుబంధంగా ఎవరైతే పనిచేస్తారో కాంట్రాక్టుల పైన కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. గతంలో ప్రభుత్వం ప్రకటించే వారిని ఈసారి విచారించే అవకాశం కనిపిస్తూ ఉందా? సో ఈ 2-3 రోజుల్లో పూర్తి స్థాయిలో విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఖచ్చితంగా రాజశేఖర్ అనుకోవచ్చు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంటే గతంలో ఉన్న ప్రభుత్వం మొత్తానికైతే అధికారులు అయితే దానికి సంబంధించిన అధికారులు అయితే డిజైన్ చేసి కూడా ఎల్ఎన్టీ వాళ్ళకు అప్పగించిన పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ ఇంటెలిజెన్స్ మొత్తానికైతే విజిలెన్స్ అధికారులతో పాటు కూడా ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా ఆరా తీస్తున్న పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. విజిలెన్స్ అధికారులు అయితే ఇప్పటికీ ఆ కాంట్రాక్ట్ల పైన కానీ దాని వెనుక ఎవరెవరు ఉన్నదని చెప్పి కూడా మొత్తము ఆ తీగ లాగితే దొంగ కదిలినట్టుగా చందంగా కూడా ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం తతంగం అంతా కూడా బయటపడే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు కూడా ఎన్ని కోట్లు అంటే డిజైన్ మార్పిడి డిజైన్ లోపమా లేక నాణ్యత కూడా విజిలెన్స్ లో అయితే ఆ విధంగా డిజైన్ తయారు చేసింది ఎవరు అనే చెప్పి కూడా మొత్తానికి అయితే అక్కడ ఆ విజిలెన్స్ అయితే టోటల్ గా కాంట్రాక్ట్ పైన కూడా దానికి సంబంధించిన డిజైన్ చేసిన పైన కూడా వారి చర్యలు తీసుకునే అవకాశాలు అయితే ఎక్కువ కనపడుతుందని చెప్పుకోవచ్చు. కొన్ని రైతన్నలకు నీళ్లు అంటే ఆయకట్ట వేసి నీళ్లు రైతన్నలకు ఇవ్వాల్సిన ఆ బాధ్యతగా గత ప్రభుత్వానికి ఉంటే మొత్తానికైతే అక్కడ జేబులు నింపుకోవడానికి కాళేశ్వరం ప్రాజెక్టు ఆ ఎత్తిపోతల పథకాన్ని అయితే నిర్మాణం చేపట్టిందని చెప్పుకోవచ్చు. పూర్తిగా నాణ్యత లోపంతో కూడా ఇవాళ కుంగిపోయిందని చెప్పుకోవచ్చు. దానికి పగుళ్ళు కూడా ఏర్పడుతుందని కూడా అక్కడ వాటర్ అంతా తోచేసిన పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అక్కడ మేడిగడ్డ పరిస్థితి ఇంటెలిజెన్స్ ద్వారా కూడా మొత్తం ఆరా తీస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే విజిలెన్స్ లో అయితే రంగంలో దిగినట్టు ఫైల్లో అంటే ఈ ఈవెంట్స్ అయితే కార్యాలయం మొత్తం చుట్టుముట్టి కూడా ఫైల్ అని కూడా చూస్తూ అంటే తనిఖీలు చేస్తున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే ఆ ఫైల్ కూడా కొన్ని మాయం చేసి కూడా ఆ ఫైల్ దొరకకుండా చేస్తున్నారని చెప్పి కూడా ఆరోపణలు వస్తున్నాయి. మొత్తం ప్రస్తుతానికి అయితే కొన్ని అంటే విషయాలు గత వారం రోజుల్లో 10 రోజులు అంటే 10-15 రోజుల్లో కూడా మొత్తం పూర్తి విషయాలు అయితే తెలియాల్సి ఉంది. ఇప్పటికైతే ప్రభుత్వం అయితే చాలా అంటే సీఎం రేవంత్ రెడ్డి అయితే సీరియస్ గా తీసుకొని కూడా దాని పైన నాణ్యత లోపానికి డిజైన్ చేసింది ఎవరని చెప్పి కూడా. థ్యాంక్స్ ఫర్ అప్డేట్ స్వామి. నెక్స్ట్ మనం కరీంనగర్ శ్రీకాంత్ దగ్గరికి వెళ్దాం. ప్రధానంగా చూసుకుంటే అక్కడ మేడిగడ్డపై సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో అక్కడ దానికి సంబంధించి తనిఖీలు జరుగుతున్నటువంటి పరిస్థితి. అక్కడ ఎస్ఆర్ఎస్పీ ఇరిగేషన్ కార్యాలయంపై కరీంనగర్లో విజిలెన్స్ అధికారులు సోదాలు చేస్తున్నారు. ప్రధానంగా కలెక్టర్ అక్కడ ఎవరైతే ఉన్నారో ఆయన ఇరిగేషన్ శాఖ కార్యాలయాన్ని తనిఖీ చేసినటువంటి పరిస్థితి. మరోవైపు కంప్యూటర్లో చోరీ చేయడంపై కలెక్టర్ దర్యాప్తు చేస్తున్నట్లు మనకు తెలుస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్స్ ఇతర పనులపై కూడా పూర్తి స్థాయిలో అధికారులు ఆరా తీస్తున్నారు. సో ఇప్పటికే ప్రభుత్వ ఆదేశాలతో జరుగుతున్నటువంటి ఈ ఇరిగేషన్కు సంబంధించి జరుగుతున్నటువంటి తనిఖీలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి శ్రీకాంత్. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. ఏదైతే గత ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రికగా చెప్పబడే కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా లోపభూయిష్టంగా మారిందని చెప్పేసి కూడా అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. గతంలో కూడా కాళేశ్వరం ప్రాజెక్టు మొదటి నుండి కూడా ఏదైతే డిజైన్ రూపకల్పన అంటే ఇంజనీర్ గా ఏదైతే ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పుడున్న ఇంజనీర్ గా తానే స్వయంగా డిజైన్ చేసి అధికారులకు సూచనలు ఇస్తూ లక్ష కోట్లు కూడా వెచ్చించి ప్రపంచంలో ఎక్కడ కూడా లిఫ్ట్ ఇరిగేషన్ పద్ధతిలో కూడా అంటే కింది వైపు ఉన్న నీటిని పైకి ఎత్తిపోసే విధంగా పెద్ద భారీ బాహుబలి మోటార్లతో ఏదైతే నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు లోపభూయిష్టంగా ఉందని చెప్పేసి ఇందుకు సంబంధించి ఇతర పార్టీలు ప్రతిపక్ష విపక్ష పార్టీల నేతలంతా కూడా ఇదంతా కూడా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ధనార్జనే ధ్యేయంగా కూడా చేస్తుందని గతంలో ఆరోపించిన పరిస్థితి తెలిసిందే. అయితే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే మంత్రులంతా కూడా ఏదైతే మేడిగడ్డ వద్ద బ్యారేజ్ కుంగిపోవడము బొంగవళ్ళు రావడము ఇదంతా నిర్మాణ లోపము ఏర్పడినట్టు కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలంతా కూడా ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. నేపథ్యంలో కూడా దీనిపై ఒక ఎంక్వైరీ కూడా నడుస్తున్నప్పుడు అయితే ఇప్పుడు తాజాగా 2 రోజుల క్రితం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో ఇరిగేషన్ శాఖకు చెందిన కార్యాలయంలో చోరీ జరగడం కొన్ని కీలక పత్రాలు
మాయమయమవడం పట్ల కూడా ఏదైతే వార్తా కథనాలకు ఆధారంగా కూడా ఇప్పుడు ఈ విజిలెన్స్ అధికారులు కూడా విచారణ చేపట్టారు. ఈ రోజు జిల్లాలో తాజాగా ఏదైతే తిమ్మాపూర్లో చోరీకి గురైన ఆ కార్యాలయంలోనే కాకుండా అటు రామగుండం ఏదో జలసౌదలో కూడా ఈ విజిలెన్స్ అధికారులు దాడులు అయితే ముమ్మరం చేస్తున్నారు. అంటే ఎక్కడికక్కడ ఈ కాంట్రాక్టర్ కు సంబంధించి ఏదైతే ఈ కాంట్రాక్టర్ కు లబ్ధి చేకూరేలా కూడా వేల కోట్ల అవినీతి జరిగిందంటూ కూడా ఆ ప్రతిపక్ష విపక్ష పార్టీలు ఆరోపణ చేసిన విధంగానే కూడా దానికి ఊతమిస్తూ కూడా ఇప్పుడు అధికారులు దాడులు కొనసాగుతున్నాయి. అయితే ఉదయం నుంచి కూడా ఈ దాడులు అయితే ఏదైతే విజిలెన్స్ శాఖకు సంబంధించిన దాడులు అయితే కొనసాగుతున్నాయి. అంటే సాయంత్రం వరకు అంటే అసలు ఎలాంటి ఫైళ్లు మాయమయ్యాయి, ఇలాంటి లోటు ఎస్ఎస్ దీనికి సంబంధించి పూర్తిగా ఎవరైతే కాంట్రాక్టర్లు ఉన్నారో వారిని కూడా సంప్రదించినటువంటి పరిస్థితి ఏమైనా కనిపిస్తుందో. ప్రధాన మరోవైపు కంప్యూటర్ల చోరీపై కూడా కలెక్టర్ దర్యాప్తు చేసినట్టు తెలుస్తుంది. సో దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఈ ఏదైతే కంప్యూటర్ల చోరీకి సంబంధించి కూడా ప్రత్యేకంగా ఆరా తీసి దీనిపై కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ రోజు అదే కార్యాలయంలో ఏదైతే దీనికి సంబంధించిన విజిలెన్స్ అధికారులు కూడా విచారణ చేపట్టారు. అసలు చోరీ ఎందుకు జరిగింది, ఇందులో ఉద్యోగుల పాత్ర ఏమైనా ఉందా, ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర ఏమైనా ఉందా అంటూ కూడా ఒక విచారణ అయితే చేపట్టారు. అయితే దీనికి సంబంధించి అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పుడు గతంలో ఉన్న ఏదైతే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీద సర్వత్రా కూడా విమర్శలు వ్యక్తమవుతున్న పరిస్థితి. ఇదంతా కూడా పూర్తిగా కూడా దీనికి ఏదైతే ప్రాజెక్టు నిర్మాణానికంటే దానికి నిర్వహణ లోపమే లోపభూయిష్టంగా ఉంది. దీనికి నిర్మాణ వ్యయం కూడా ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కూడా దాన్ని నిర్వహించడం కూడా అంటే ఏదైతే రైతులకు లబ్ధి చేకూరే విధంగా కూడా ప్రాజెక్టు నిర్మాణం జరిగిందని చెప్పేసి గత ప్రభుత్వం మసిపూసి మారేడు చేసిందని కూడా చెప్పవచ్చు. అంటే పూర్తిగా కూడా ఇదంతా గత ప్రభుత్వానికి అయితే పార్టీకి లబ్ధికి చేకూరేలాగా కూడా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా 2 రోజుల నుంచి కథనాలు రావడంతో కూడా ఒక చర్చ అనేది ఆసక్తికర చర్చ అయితే కొనసాగుతుంది. అంటే ప్రతి దాంట్లో కూడా గత ప్రభుత్వం ప్రతి దాంట్లో కూడా కమిషన్లకు కక్కర్తి పడి అక్రమాలకు తెరలేపిందంటూ కూడా పెద్ద ఎత్తున ఊహాగానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోకి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి శాఖను అంటే క్షుణ్ణంగా ఏదైతే రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి సమస్యలపై కూడా క్షుణ్ణంగా ఏదైతే ఒక నిఘా వేశారని కూడా చెప్పవచ్చు. గత ప్రభుత్వం ఎలాంటి అక్రమాలకు పాల్పడింది, ప్రతి దాంట్లో కూడా ఒక స్పష్టమైన నిఘా వేసి దానికి సంబంధించిన దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారని కూడా చెప్పవచ్చు. థ్యాంక్స్ ఫర్ అప్డేట్ శ్రీకాంత్. నెక్స్ట్ మనం మహబూబ్ నగర్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి ప్రదీప్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా పాలమూరు మున్సిపాలిటీలో రాజకీయంగా అక్కడ అగ్గి రాజుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉమ్మడి పాలమూరు జిల్లా మున్సిపాలిటీలో అవిశ్వాస శాఖలు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి మహబూబ్ నగర్, జడ్చర్ల, నాగర్ కర్నూలులో ప్రధానంగా ఉంది. కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్లపై అవిశ్వాసానికి రంగం ఏర్పడుతున్న ప్రభుత్వం మారిన తర్వాత పూర్తి స్థాయిలో అవిశ్వాసాలు మున్సిపాలిటీలు ప్రభుత్వ పరం చేసుకునే దిశగా వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా 49 కౌన్సిలర్లతో అవిశ్వాసానికి మద్దతు తెలిపినటువంటి 32 మంది కౌన్సిలర్లు. సో ఇది కూడా పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారినటువంటి మన నల్గొండలో జరిగినటువంటి పరిస్థితి ఇప్పుడు కూడా ఇక్కడ అదే పరిస్థితి కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి ప్రదీప్. ఈవినింగ్ రాజశేఖర్, ఏదైతే ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత మున్సిపాలిటీల్లో అవిశ్వాస తీర్మానాలకు తెరలేపిందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఏదైతే మహబూబ్ నగర్, జడ్చర్ల, నాగర్ కర్నూలు, కల్వకుర్తిలో ప్రధానంగా ఈ మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానాలకైతే తెరలేపుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు మహబూబ్నగర్ మున్సిపాలిటీలో ఒక అడుగు ముందుకు వేసి నిన్న ఏదైతే మహబూబ్నగర్ మున్సిపాలిటీలో 32 మంది కౌన్సిలర్లు ఏదైతే చైర్మన్ కొరమోని నరసింహులకు వ్యతిరేకంగా కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు. ఏదైతే మద్దతు ఏదైతే గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై తర్వాత అభివృద్ధిపై కూడా చర్చ లేపాలి, తమకు అసంతృప్తి ఉందంటూ కూడా ఎంఐఎం, బీజేపీ, కాంగ్రెస్ కౌన్సిలర్తో సహా రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రదీప్. ఇది ఇవాళ రిపోర్టర్స్ టైం. రేపటి రిపోర్టర్స్ టైంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.